హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం ప్రఖ్యాత రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రచన నవవిధాన్ మూడో భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. తన మొదటి భార్య ఉషను పిలుచుకురావడానికి భూతనాథుని పంపించి తాను ప్రయాగకు పారిపోతాడు శైలేషుడు. 2 వారాల తర్వాత స్వగృహానికి తిరిగి వస్తాడు. వచ్చి రావటంతోటే ఆకాశదీపం చేసుకుంటున్న కుమారుణ్ణి తీవ్రంగా మందలిస్తాడు. నౌకర్లు ఇద్దరిని భార్య తొలగించిందని తెలుసుకుంటాడు. కానీ అతని గదిలో అతన్ని ఉష వ్రాసిపెట్టిన జమా ఖర్చు పట్టికల నోట్ పుస్తకం అమితంగా ఆకర్షిస్తుంది. ఉష గదిలోకి ప్రవేశించాక నౌకర్లను ఎందుకు మాన్పించావని ప్రశ్నిస్తాడు శైలేషుడు. 400 రూపాయల పెద్ద మొత్తం ఒకే పర్యాయం కిరాణా కొట్లో జమ కట్టించినందుకు ఉలిక్కిపడతాడు. ఆమె ఆ కొద్ది రోజుల్లోనే 2 సంవత్సరాల లెక్కను పర్యావలోకించిందని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. నెల సగం మాత్రమే పూర్తి అయింది, డబ్బు ఈ విధంగా ఖర్చయిపోతే మిగతా రోజుల సంగతి ఏమిటని వాపోతాడు. దర్జీ బిల్లును చెల్లిస్తానని ఆమె దర్జీకి కబురు చేసిందని విని గాభరా పడతాడు. అన్ని విషయాలకు ఉష వద్ద అతడికి సముచితమైన సంతృప్తికరమైన సమాధానాలు లభించి శైలేషుడు సమాధానపడతాడు. ఆమె యొక్క గృహ నిర్వహణ పటిమకు అతడు నిస్సందేహంగా ముగ్ధుడవుతాడు. లోలోన ఆమెకు దాసోహమవుతాడు కూడా. మబ్బు పట్టిన తన జీవనాకాశంలోనికి సూర్యకాంతి పడినట్లుగా అతనికి భావన కలుగుతుంది. వంటవాడికి మొత్తం జీతం ఇచ్చి ఇంటికి పంపించి వేసిన ఉష తానే వంట చేసి ప్రాచీన పద్ధతిలో అతనికి పీట ఏర్పాటు చేసి వెండి కంచంలో భోజనం వడ్డిస్తుంది. పదార్థాల రుచికి శైలేషుడు అబ్బురపోతాడు. కొసరి వడ్డించే ఆమె పద్ధతికి అతడికి తన తల్లి జ్ఞాపకం వచ్చి అతడి మనస్సు తడి అవుతుంది. అంతేకాక ఏకైక కుమారుడు సోమేంద్రుడు ఉషకు చాలా దగ్గరగా మాలిమి కావడం కూడా గమనిస్తాడు. పైగా తల్లి ఉన్నప్పటికంటే ఉష వద్దే అతనికి మరింత ఆదరణ లభిస్తూ ఉన్నట్లు పలికి ఉషకు కితాబులిస్తాడు. కోపగించుకుని వెళ్ళిపోయిన ఆడపడుచును వెంటబెట్టుకు రమ్మని ఉష స్వయంగా భర్తను ప్రేరేపించి పంపిస్తుంది విభ వద్దకు. చెల్లెలు విభ స్వభావం తెలిసిన శైలేషుడు అయిష్టంగానే చెల్లెల్ని తీసుకురావడానికి వెడతాడు. తన చెల్లెలి భర్త క్షేత్రమోహనుడి వద్ద ఉష యోగ్యతను గురించిన ప్రశంసాపత్రాన్ని సంపూర్ణంగా వెల్లడిస్తాడు. ఉషకు విరుద్ధంగా గృహ నిర్వహణ విషయంలో తాను జోక్యం కలిగించుకోదలుచుకోలేదని బావ ఎదుట ప్రకటిస్తాడు కూడా. ఇక మూడో భాగంలో కథ ఏ మలుపులు తిరుగుతుందో చూద్దామా? కొంచెం సేపటికల్లా కారు వచ్చి శైలేషుడి గుమ్మం ముందు నిలబడింది. ఇంట్లోకి వస్తుండగా వారందరికీ ముందు సోమేంద్రుడు ఎదురుపడ్డాడు. బొగ్గులు చితక్కొట్టే చిన్న సుత్తి తీసుకుని వాడు గుమ్మంలో కూర్చుని తన చిన్న రైలు బండి చక్రాన్ని మరమ్మతు చేస్తున్నాడు. వాడి ముఖం చూసేసరికి ఎవ్వరి నోటి వెంట మాట రాలేదు. కలకత్తాలో గంగ ఒడ్డున ఓరియా ఘాటి ఒకడు కూర్చుని ఉంటాడు. అతడి దగ్గర రకరకాల దేవతల పేర్లు ముద్రలు ఉంటాయి. వాళ్ళు సాధారణంగా ఆ ముద్రలకు చందనం పూసి స్నానం చేయటానికి వచ్చిన వాళ్ళ శరీరం మీద ఆ దేవతల పేర్లు ముద్రిస్తూ ఉంటారు. సోమేంద్రుడి ముఖం నిండా, పొట్ట నిండా, వీపు నిండా, కాళ్ల మీద మినహా ఇంచుమించు అంతటా తెలుపు, ఎరుపు, పసుపు, పచ్చని చందనం ఇలాంటి వాటి ముద్రలున్నాయి. ఆ ఘాటియే తన దేశంలోని జగన్నాథస్వామి పేరు లగాయతూ సీతారాముల పేర్ల వరకు రకరకాల దేవతల పేర్లు ముద్రలు వేశాడు. విభ చిరునవ్వు నవ్వి, ఆహా, నువ్వు భలే వేషం వేసుకున్నావురా నాయనా, చిరంజీవి భవ అన్నది. చెల్లెలు బావమర్ది ముందర శైలేషుడు సిగ్గుతో గడ్డకట్టుకుపోయినట్లయినాడు. వస్తుతః అతడు కొంచెం కోమల స్వభావుడు. ఏమాత్రం వేళాకోళాన్ని కూడా సహించలేడు. చెల్లెలు ఇలా తీవ్రంగా వెటకారించటం అతడు సహించలేకపోయాడు. చప్పున కుర్రవాడిని ఒక చెంపదెబ్బ వేసి, ఫో దౌర్భాగ్యుడా, నువ్వివన్నీ ఎక్కడ వేయించుకొచ్చావు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు.
ఏడుస్తూ ఏడుస్తూ వాడు చెప్పిన దాన్ని బట్టి తెలిసిందేమిటంటే, వాడు ఇవాళ ప్రొద్దున్నే వాళ్ళ అమ్మతో కలిసి గంగా స్నానానికి వెళ్ళాడుట. వాడిని మెడ పట్టుకుని ఒక్క తోపు తోసి, "ఫో! సబ్బు పెట్టి ఇవన్నీ శుభ్రంగా కడుక్కురా" అన్నాడు. ముగ్గురు రీడింగ్ రూంలోకి వచ్చారు. అన్న చెల్లెలు ఇద్దరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. 1-2 నిమిషాల వరకు ఇద్దరిలో ఎవ్వరూ మాట్లాడలేదు. సిగ్గుతో మలినమైపోయిన శైలేషుడి ముఖం కేసి చూస్తే అతడు కల్లో కూడా ఇంత అసహ్యతను ఊహించడని సులభంగా తెలిసిపోయింది. కానీ విభ నోటి మీదుగా ఏ మాట పైకి రాకపోయినా ఆ ముఖం మాత్రం "ఇవన్నీ నాకు తెలిసిన సంగతులే, ఇలా జరక్క తప్పదు" అని సగర్వంగా చెబుతున్నట్లుగా ఉంది. క్షేత్రమోహనుడు ముందుగా సంభాషణ ప్రారంభించాడు. అతడు చిరునవ్వు నవ్వుతూ, "ఏ శైలేశ మహాశయ, నువ్వు ఏకదమ్మున టీ కప్పులో తుఫాన్ లేవగొట్టావే, కుర్రవాణ్ణి అలా కొట్టావెందుకు? మీతో కలిసిమెలిసి తిరగటం కూడా చాలా కష్టమే" అన్నాడు. భర్త మాటలు విని విభ ఆశ్చర్యంతో హతబుద్ధురాలు అయింది. అతడి ముఖం కేసి చూస్తూ, "టీ కప్పులో తుఫాన్ ఏమిటి? మీరు ఈ సంఘటనని కుర్రవాడి ఆటల్లో భాగం కింద కట్టేశారా?" అంది. "ఇలాంటిది జరగటం నాకేమంత భయానకంగా తోచడం లేదు. కనీసం ఇంతవరకు చెప్పటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను" అన్నాడు క్షేత్రమోహనుడు. "అంటే అర్థం?" "అర్థం మామూలు అర్థమే. ఇవాళ గంగా స్నానంలో ఏదో విశేషమైన మహత్యం ఉండి ఉంటుంది. పర్వదినం అయి ఉంటుంది. సోమేంద్రుడు తల్లితో అక్కడికి వెళ్ళాడు. ఆమెతో పాటు స్నానం చేశాడు. ఒక్కరోజున కాలవలోనైనా స్నానం చెయ్యని వాడు ఏదో కలిసి రావటం వల్ల వాడు పోయి గంగలో స్నానం చేసి వస్తే వాడికి ఏమంత మహాపాపం చుట్టుకుంటుందో నా ఆలోచనకేమీ అంతుపట్టడం లేదు." విభ భర్త మీద విపరీతంగా కోపం తెచ్చుకొని, తర్వాత" అని అడిగింది. "ఆ తరువాత సంగతి మామూలు సంగతే. రేవులో ఉరియా పండాలు చాలామంది చేరుతూనే ఉంటారు కదా. వాళ్లల్లో ఎవరో పిల్లవాడిని చూసి కానీకో అర్ధనాకో ఆశపడి కుర్రవాడి శరీరం మీద ముద్రలు వేసి ఉంటారు. ఇందులో అంత వెటకారం చేయాల్సినంత ఏముంది" అని జవాబు చెప్పాడు అతడు. విభ అలాగే కోపంతో వణుకుతున్న కంఠస్వరంతో, "దీనికి పరిణామం ఎలా ఉంటుందో అదైనా ఆలోచించావా నువ్వు?" అన్నది. "ఇంకోసారి చేతులు మొహం కడగడానికి పోయేటప్పటికీ దానంతట అదే రాలిపోతుంది. అదే దాని పరిణామం." "ఓహ్, అంతేనా? ఒకవేళ మీ పిల్లవాడే అయినట్లయితే మీరు అలాగే చేయనిచ్చేవారా?" "నాకసలు పిల్లలంటూ లేనప్పుడు అలా వాదించటంలో అర్థం లేదు. వ్యర్థం అది." విభ మానసికంగా ఈ ఆఘాతాన్ని తట్టుకుని, "వాదించటం వ్యర్థమని తెలుసు నాకు. చందనం కడుక్కుంటే పోతుందని అది కూడా తెలుసు. కానీ దీనివల్ల ఏర్పడిన మచ్చ ఉందే, అది మాత్రం అంత సులభంగా పోతుందని చెప్పలేను నేను నిశ్చయంగా. బాలబాలికల భావి జీవితం వైపు కొంచెం ధ్యానం ఉంచి ఏ పనైనా చేయటం ఉచితం. ఇవాళ ఈ పని చాలా అనుచితమైనదని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తున్నా నేను. మీరంతా ఏమనుకున్నా సరే" అన్నది. "మీరంతా అని అంటావెందుకు? ఈ విషయమై ఏదైనా మాట్లాడదలిచింది నేనొక్కడినే. శైలేషుడు మాత్రం కుర్రవాణ్ణి ఒక చెంపదెబ్బ కొట్టాడు. అంతటితో ఊరుకోక మెడ పట్టుకుని గెంటాడు కూడా. వాడి పాపానికి ప్రాయశ్చిత్తం ఇలా చేసేశాడు. ఒక ఆచార నిష్ఠ గల బ్రాహ్మణ ఇంటి బిడ్డ ఇక్కడకు వచ్చి ఒక్క రోజులోనే దొరసానిగా మారిపోతుందని నేనెప్పుడూ ఆశించలేదు. కానీ ఏవైనా ఇది మీరు అన్న చెల్లెలు ఇక్కడ కూర్చొని దీని ఫలాఫలాలు ఆలోచించుకోండి. నేను లేస్తున్నాను ఇంకా" అన్నాడు క్షేత్రమోహనుడు. శైలేషుడు ఇంతవరకు మెదలకుండా ఊరుకున్నాడు. క్షేత్రమోహనుని ముఖం కేసి చూస్తూ, "నువ్వెక్కడికి వెళ్తున్నావు భాయి?" అన్నాడు. "నేను పైకి మేడ మీదకి వెళ్తున్నాను. కొంచెం యజమానురాలితో పరిచయం చేసుకుని వస్తాను. ఆమె నాతో మాట్లాడుతుందో లేదో చూస్తాను" అని ఇంకేమీ మాట్లాడకుండా క్షేత్రమోహనుడు గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. పై అంతస్తులోకి వెళ్ళి క్షేత్రమోహనుడు సరాసరి పడక గది గుమ్మం దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గర నుంచే "అక్కగారు నమస్కారం" అని పిలిచాడు. ఉష ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. వెంటనే తల మీదికి చెరగు లాక్కుంటూ లేచి నిలబడింది. సోమేంద్రుడు ఆమె దగ్గరే కూర్చుని ఉండి ఆవిడ పనులకు ఏదో విఘ్నం కలిగిస్తున్నాడల్లే ఉంది. "ఈయన మామయ్యమ్మ" అన్నాడు వాడు. గదిలో ఉషకు సమీపంలోనే ఒక కుర్చీ ఉంది. ఆమె దానికేసి చూస్తూ, "కూర్చోండి" అంది.
ఆమెకెదురుగా ఉన్న బీరువాలు రెండూ తెరిచే ఉన్నాయి. క్రింద నేల మీద అంతులేనన్ని ధోవతులు, చొక్కాలు, చీరలు, జాకెట్లు, కోట్లు, పంట్లాములు, టైలు, కాలర్లు మొదలైనవి ఎన్నెన్నో పడి ఉన్నాయి. అవి అన్నీ ఒక గుట్ట పడి ఉన్నాయి. అవన్నీ ఎప్పటినుంచి అలా పడి ఉన్నాయో మాత్రం చెప్పటం కష్టం. మీరేమిటి చేస్తున్నారు అని అడిగాడు క్షేత్రమోహనుడు. ఆ గుట్టలోంచి సోమేంద్రుడు ఒక జత మేజోళ్ళు తీసి తల్లికి వాటిని చూపిస్తూ, ఇది ఇంకో జత ఇందులోంచి బయటపడ్డాయి, బొత్తిగా చిరిగిపోయాయి, కొంచెం చూడమ్మా అన్నాడు. ఉష వాడి చేతిలోంచి మేజోళ్ళు తీసుకొని వాడిని ఎలాగో ఊరడించి వాటిని మరొక చోట పెట్టింది. ఆమె ఇలా ఊరడిస్తూ ఒక్కొక్క వస్తువే తీసి పెడుతుంటే అది చూసి క్షేత్రమోహనుడు కొంచెం చకితుడైనాడు. ఇవన్నీ ఎక్కడికైనా అనాథ శరణాలయానికి పంపటానికి ఈ బట్టలన్నీ కత్తిరిస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు చెప్పండి అన్నాడు క్షేత్రమోహనుడు. క్షేత్రమోహనుడి మనసులో ఉషను గురించి మరొక విధమైన పూర్వాభిప్రాయం ఉంది. పల్లెటూరు నుంచి వచ్చిన కొత్త కోడలు ఈమె అని అతడికి తెలుసు. తనను చూడగానే సిగ్గుతో మూట అయి ఎక్కడో కూర్చుంటుంది అనుకున్నాడు. కానీ ఉష ప్రవర్తనలో అలాంటిదేమీ కనిపించలేదు. ఆమె తల ఎత్తి క్షేత్రమోహనుడి ముఖం కేసి అయితే చూడలేదు, కానీ అతడి మాటలకు సమాధానం మాత్రం సహజ కంఠంతోనే ఇచ్చింది. ఇవన్నీ దర్జీ దగ్గరికి పంపించి కొంచెం మరమ్మతు చేయించాలని ఆలోచిస్తున్నాను. కేవలం ఒక్క మేజోళ్లే ఇంకా 10 సంవత్సరాల వరకు కొనక్కర్లేనన్ని పడి ఉన్నాయి అంది. ఒక్క క్షణం మౌనంతో గడిపాక, అక్కగారు, ఇప్పుడెవరూ లేరిక్కడ. ఈలోపుగా మిమ్మల్ని చప్పున ఒక మాట అడగాలని వచ్చాను. చూడండి, మీ ఆడబిడ్డను చూసి ఆమె భర్త కూడా బహుశా అలాంటి వాడే అయి ఉంటాడని ఊహించకండి. నా వేషభాషలు, ప్రవర్తన చూసి నన్ను క్రైస్తవుడు అనుకునేరు. ఇదంతా నా బాహ్య స్వరూపం మాత్రమే. నా అంతఃకరణ మాత్రం కేవలం హిందూ అంతఃకరణే. ఎవరి విషయంలోనైనా కానియండి, గంగా స్నానం చేసి వచ్చాడని వాణ్ణి కొడదామని ఇప్పుడు అనుకోను నేను. ఈ సంగతి మీ ముందర చెప్తున్నాను అన్నాడు. ఉష మౌనాన్ని భగ్నపరచలేదు. కేవలం ఏకాంతంలోనే చెప్పదగిన మాట ఇది. ఇవాళ సోమేంద్రుడి ఒంటి మీద పడ్డ దెబ్బ ఉందే, అది మీ మీదే పడినట్లు అని గనుక మీరు ఒకవేళ అనుకున్నట్లయితే, పాపం శైలేషుడి విషయంలో అది చాలా అన్యాయం అవుతుంది. అతడంత చెడ్డవాడు కాదు వస్తుతః అన్నాడు క్షేత్రమోహనుడు. ఉష ఈ మాటకేమీ సమాధానం చెప్పలేదు. ఆమె మాట్లాడకుండా నిలబడే ఉంది. అప్పుడు క్షేత్రమోహనుడు, మీరు కూర్చోండి, నా మూలంగా మీ పని వ్యర్థం అవటం ఉచితం కాదు అన్నాడు. కాసేపు మౌనంగా గడిచాక మళ్ళీ క్షేత్రమోహనుడు, లక్ష్మి యొక్క అంతు తెలుసుకునే మీ ఈ పనులన్నీ చూసి నేను కూడా గృహస్థ విషయాలు కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. గదిలో క్రింద తివాచీ మీద కూర్చుంటూ మెల్లగా నవ్వి, ఇవన్నీ ఆడవాళ్ల పనులు, మీరు నేర్చుకుంటే ఏం లాభం అన్నది. నేను మీ ఈ ప్రశ్నకు జవాబు మరో రోజునిస్తాను కానీ ఇవాళ కాదు. ఉష నిశ్శబ్దంగా తన పని తాను ప్రారంభించింది. కానీ కాసేపు అయ్యాక, ఇవన్నీ బీదవాళ్ళు చేసుకునే పనులు, మీ వంటి వాళ్లకు ఇట్లాంటివి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎన్నడూ కలుగదు అన్నది. క్షేత్రమోహనుడు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, అక్కగారు, పైని పటాటోపం చూసి మీరు కూడా భ్రాంతి పడితే మాలాంటి భాగ్యహీనుల గోడు చెవిని పట్టించుకునే వాళ్ళెవ్వరూ ఉండరిక. నేను మా చెల్లెలతో కూడా వచ్చాను ఇక్కడికి. కొన్నాళ్ల పాటు ఆమెను ఇక్కడ ఉంచుదామని అనిపిస్తోంది నాకు. మీతో కూడా ఉంటూ ఉంటే ఆమె కూడా కొన్ని గృహస్థ విషయాలు నేర్చుకోగలుగుతుంది. మీకు అన్నీ చక్కదిద్దడంలో, ఏర్పరచడంలో ఉన్న నేర్పులో ఏ కొంచెం నేర్చుకున్నా ఆమె అత్తవారింటికి వెళ్ళాక నిస్సందేహంగా ఆమె తన జీవితాన్ని, భర్త జీవితాన్ని సుఖమయం చేయగలుగుతుంది. ఉష మెదలకుండా ఊరుకుంది. క్షేత్రమోహనుడు ఇంకా ఏదో అనబోతుండగా ఈలోపుగా మెట్ల దగ్గర ఎక్కడో బూట్ల చప్పుడు వినిపించింది. అంచేత అతడు ఈ మాటలు మాత్రమే అన్నాడు. వీళ్ళందరూ పైకి వస్తున్నారల్లే ఉంది. శైలేషుని చెల్లెలు, నా చెల్లెలు, వీరిద్దరి వేషభాషల్లో సమానత్వం చూసి వీళ్ళ ఇద్దరి మనసులు కూడా ఒకటేనేమో అని మాత్రం అనుకోవద్దు అన్నాడు. ఉష కొంచెం నవ్వుతూ తల పంకించి, బహుశా గుర్తించడంలో నేను కృతకృత్యురాలిని కాగలననుకుంటాను అంది. బహుశా అని అంటారెందుకు, మీరు తప్పకుండా గుర్తిస్తారు
ఆ సంగతి నాకు నిశ్చయంగా తెలుసు. మేడమెట్ల మీద ఎవరి కాళ్ళ చప్పుడు వినిపించిందో వాళ్ళు శైలేషుడు, విభ, ఆమె ఆడబిడ్డ ఉమ. శైలేషుడు, విభ గదిలోనికి ప్రవేశించారు. వీరి వెనకాల ఉమ ఉన్నది. ఆమె గుమ్మంలోకి వస్తుండగానే ఆమె అన్న క్షేత్రమోహనుడు, చెప్పులు బయట విడిచి లోపలికి రా అని కళ్ళతో సైగ ద్వారా చెప్పాడు. విభ వెనక్కి తిరిగి భర్త కేసి చూసింది. తర్వాత కొంచెం ఆశ్చర్యపోయి, చెప్పులు గది బయట విడవడం దేనికేమిటి అని అడిగింది. బయట విడిచినంత మాత్రాన నష్టం ఏముంది? చెప్పులు లేకుండా వస్తే ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయని కానీ ఎదురు దెబ్బలు తగిలి పడిపోతామని కానీ భయమేమీ లేదుగా అన్నాడు క్షేత్రమోహనుడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ చెప్పులు విడవలసిన ఆవశ్యకత ఇప్పుడేం వచ్చిందో అదే తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అన్నది విభ. అక్కగారు హిందూ మనస్తత్వం గల ఆమె దేశీయమైన ప్రాచీన ఆచారాలను సంప్రదాయాలను గౌరవిస్తారు. ఆమె పూజ్యురాలు కూడాను. అందుచేత ఆమె గదిలోకి చెప్పులు తొడుక్కు రావటం నాకు ఉచితంగా కనిపించలేదు. విభ భర్త పాదాలకేసి చూసింది. ఆయన కేవలం చెల్లెల్ని ఆదేశించడమే కాదు, ఆ ఆదేశాన్ని స్వయంగా నిర్వర్తించాడు కూడా. విభకు ఒళ్ళు మండిపోయింది. పూజ్యులు గురుజనుల విషయంలో మీ మనస్సులో భక్తి ప్రపత్తులుండడం మంచి మాటే, కానీ వాటిని గొప్పగా ప్రదర్శించాలని ప్రయత్నించటం మాత్రం మంచిదని తోచదు. ఇది ఆ గురుజనం యొక్క పడక గది. ఒకవేళ ఇదే గనుక దేవుణ్ణి పెట్టి పూజ చేసే గది గనుక అయినట్లయితే గోమయాన్ని మృంగి పవిత్రులయ్యాకనే ఇక్కడ అడుగుపెట్టేవారేమో మీరు. భార్య ఈ కోపాన్ని చూసి క్షేత్రమోహనుడు నవ్వుకున్నాడు. గోమయం నాకు రుచికరమైన వస్తువేమీ కాదు. అక్కగారి మీద ఎంత లక్ష్యమున్నా దాన్ని నోట్లో వేసుకోలేను. దేవుడి సంగతి అలా ఉంచు. ఎంచేతంటే నాకు అలాంటి దానితో ఏమీ సంబంధం లేదు గనుక అనవసరంగా నేను అలాంటి గదిలో ప్రవేశించి ఉత్పాతాన్ని కలిగించను. సరే గాని అక్కగారు, నేను ఇది వరకు ఈ గదిలోకి చాలాసార్లు వచ్చాను. అప్పుడు ఇక్కడ ఒక కార్పెట్ పరిచి ఉండేది, దాన్ని మీరు ఎందుకు తీసేశారు అన్నాడు క్షేత్రమోహనుడు. కార్పెట్టు అది ఉంటే గది కడుక్కోవడానికి వీలుండదు. దాని మూలంగా లోపల చాలా దుమ్ముపడి ఉంటుంది. పడుకునే గది కూడాను అన్నది ఉష. ఉష మాటకు విభ అడ్డం వచ్చి వెటకారంగా, కార్పెట్లు తివాసీలు పరిస్తే గదిలోనికి దుమ్ముపడి అసహ్యంగా ఉంటుందా అన్నది. విభ ముఖం కేసి చూస్తూ ఉష మెల్లమెల్లగా, దుమ్ము పడుతుందమ్మా, పైకి అది ఎంతో అందంగా శుభ్రంగా ఉన్నట్లు కనబడుతుంది, కానీ దాని అడుగున కావలసినంత దుమ్ము పేరుకుంటుంది అన్నది. విభ ఈ మాటకు సాధారణంగా ప్రతివాదం లేవనెత్తేదే, కానీ భర్త తీవ్ర కంఠం మూలంగా ఆగిందామె. క్షేత్రమోహనుడు మంచి ఉత్సాహంతో, భలేగా చెప్పారు అక్కగారు, మీరు భలేగా చెప్పారు. ఆ దుమ్మును అడుగున ఉంచుకునే మనం పనులు చేసుకుపోతున్నాం. అంతకన్నా మనం ఏమి ఎక్కువ శుభ్రాన్ని ఆశించడం లేదు. మురికి వస్తువులు చాటున ఉంచుకొని మనం తృప్తి పడుతున్నాం. శైలేష్, నీ ఉద్దేశం ఏమిటి? నేను చెప్పింది సరియైన మాట కదూ అన్నాడు. శైలేషుడు ఏమీ మాట్లాడలేదు. విభకు వచ్చిన కోపానికి అంతులేదు. కానీ ఆ కోపాన్ని ఆమె అణచుకుని ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది. వాస్తవానికి ప్రేమ, స్నేహము అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆ భార్యాభర్తలిద్దరిలో తక్కువేమీ లేవు. కానీ బయట వాళ్లకు కనిపించడంలో ప్రాపంచిక వ్యవహారాల్లో ఇద్దరివి చెరి ఒక కోణము అయినట్లు కనిపిస్తూ ఉంటారు సాధారణంగా. నలుగురి ఎదుట ఏదైనా వాదం వస్తే ఆ తర్కంలో ఓడిపోవడం విభకు ఏమాత్రం ఇష్టం లేదు. అది ఆమె స్వభావం. అందుచేత సాధారణంగా ఏదైనా వాదం వచ్చినప్పుడు క్షేత్రమోహనుడు మధ్యలోనే పరాజయాన్ని అంగీకరించి మౌనం వహిస్తూ ఉంటాడు. ఈ వాదం పెరిగి పెరిగి కలహరూపంగా పరిణమిస్తుందేమో అనే భయంతో అలా చేస్తూ ఉంటాడు క్షేత్రమోహనుడు. కానీ ఇవాళ మాత్రం అలా శాంతించిపోవడం అతడికేమీ ఇష్టం లేదు. విభ కూడా భర్త భావాన్ని గ్రహించింది. అందువలన ఆమె కాసేపు తనను తాను సంభాళించుకుంది. ఈరోజు మాత్రం క్షేత్రమోహనుడి హృదయంలో
విభ ఏది చెప్తే దాన్ని మెదలకుండా ఊరుకునేటంత సహనం లేదు. ఇవాళ ఆమెను నెత్తికెక్కించుకోవడానికి అతడు సంసిద్ధుడుగా లేడు. ఎవరి దోషమో బయటపెట్టి తీవ్రమైన మాటలు అనటంతో విభ హృదయం ఒక్కసారిగా మరో విధంగా అయిపోయింది. లోకుల ఎదుట విభ ప్రవర్తన ఏదైతే ఉందో అది కొంచెం అశిష్టంగా పైకి వెల్లడైపోతుంది. దానివల్ల ఎవ్వరికీ హాని ఏమీ లేదు. కానీ ఉష వ్యవహారం మరో విధంగా ఉంది. నిరపరాధి అయిన ఉష ఏ రోజున ఈ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి విభ ఆమెను పసిగట్టి తిరుగుతున్నట్లు తిరగసాగింది. భార్య ఇలా ప్రవర్తించడం మూలంగా క్షేత్రమోహనుడు పడిన క్షోభ ఇంతని చెప్పలేం. ఎట్లాంటి అపరాధము చేయకపోయినప్పటికీ, సర్వదా నిర్దోషురాలైనప్పటికీ ఎంతో దుఃఖాన్ని అనుభవించి చివరకు ఏదో అదృష్టవశాత్తు భర్త గృహంలో రవంత స్థానం లభించిన స్త్రీని ఆ స్థానం నుంచి తొలగించడానికి ఎవరు శపథం పెట్టుకుని కూర్చున్నా అది ఎంత మహాపాపం. క్షేత్రమోహనుడు ఒక స్త్రీకి భర్తేగా. భార్య ఎడల భర్త కర్తవ్యం ఏమిటో అతనికి బాగా తెలుసు. ఉష విషయంలో అటువైపు శైలేషుని వైపు నుండి కొంచెం కదలిక వచ్చేసరికి అతడి ఆ ప్రవృత్తిని తొలగించడానికి విభ అసాధ్యమైన ప్రయత్నం చేయటానికి నిశ్చయించుకుంది. భార్య యొక్క ఈ సంకుచిత స్వభావానికి క్షేత్రమోహనుడి మనసు ఎంతగా దుఃఖితమైందో అంత కోపం కూడా రాసాగింది. విభ మీద క్షేత్రమోహనుడికి ఇంత కోపం రావటానికి మరో కారణం కూడా ఉంది. ఒక్క నిమిషం యథార్థాన్ని సహేతుకంగా విచారించి చూస్తే విభ ఉష కాలిగోరుకు పోల్చడానికి కూడా యోగ్యురాలు కాదని గ్రహించాడతను. అందుమూలంగా కోపంతో నిండి ఉండిన అతడి క్షుబ్ధ హృదయంలో విభ పట్ల ఏ మాత్రం క్షమాభావం ఉత్పన్నం కాలేదు. కానీ ఉచ్చశిక్షితమైన నాగరీకుల సమాజంలో ఈ విషయం ప్రత్యేకంగా చెప్పటం కూడా కష్టమే. అందుచేత ఇలాంటి స్థితిలో తన ఈ మనోభావాన్ని శిక్షిత సమాజంలో గోప్యంగా ఉంచుకోవటం, పైకి ఏమీ వెల్లడి కానీయకుండా ఉండటం క్షేత్రమోహనుడికి తప్పనిసరి అయింది. క్షేత్రమోహనుడు తన సోదరికేసి సైగ చేస్తూ, ఉమా, నువ్వు రోజు ఈ పల్లెటూరి సోదరి దగ్గరికి వచ్చి 2 గంటలు కూర్చున్నావంటే నువ్వు ఎలాంటి సంసారంలోకి వెళ్ళి పడవలసి వచ్చినా నువ్వు ఏమాత్రం దుఃఖపడవని నేను నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. ఉమా ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఉష క్రింది చూపులు చూస్తూ, అయితే అయినట్లే ఇక. ఆమె నా దగ్గరకు వచ్చి కూర్చోవటం మొదలు పెడితే మీ సొసైటీలో ఈమెకేమీ స్థానం ఉండదిక. ఈమె ఒక్కతే దూరంగా ఒక ఒడ్డున నిలబడాల్సి వస్తుంది అన్నది. నిలబడాల్సి వస్తే నిలబడియండి అక్కగారు. కానీ ఆమె జీవితం, ఆమె భర్త జీవితం సుఖంగా గడిచిపోతుంది. ఈ సంగతి నేను ఢంకా బజాయించి చెప్పగలను. ఒక్కసారి విభకేసి కోరచూపు చూశాక శైలేషుడు వేళాకోళంగా, ఢంకా బజాయించనక్కర్లేదు, నీ నోటితో చెప్తే అంత పని చేసినట్లే అన్నాడు. ఏమైనా కానీ ఇవాళ ఈమె పనికేసి ఉమ శ్రద్ధగా పరికించి చూస్తే కనీసం రోజు కొత్త మేజోళ్లు కొనవలసిన భారం నుంచైనా ఆమె భర్త రక్షించబడతాడు అన్నాడు క్షేత్రమోహనుడు. విభ ఇంతవరకు మెదలకుండానే ఊరుకుంది. కానీ ఇంకా మాట్లాడకుండా ఊరుకోలేకపోయింది. అయినా మనస్సులో ఉత్పన్నమైన క్రోధాన్ని అణచుకుని కొంచెం నవ్వటానికై ప్రయత్నిస్తూ, బహుశా ఆమె వెళ్ళబోయే కుటుంబంలో మేజోళ్ళు అతుకులు వేయించుకోవాల్సిన అవసరమే రాదేమో, లేకపోతే ఆమె కాబోయే భర్త అసలు మేజోళ్ళు తొడుక్కునేవాడు కాకపోవచ్చు కూడా. అది ముందుగానే ఏమీ చెప్పలేంగా అన్నది. తప్పకుండా చెప్పగలం. కళ్ళు చెవులు ఉన్న వాళ్ళంతా చెప్పొచ్చు. ఓడ నడపడంలో నైపుణ్యం గల జవానుకు నీటి యొక్క రంగు చూసి అక్కడ ఎంత లోతు ఉంది లేనిది చెప్పడం సులభమే. అక్కగారు తన నావ మీద కాలు పెడుతూనే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది ఏ సుడిగుండంలోనో పడిపోయేట్లుగా ఉందని స్పష్టంగా గ్రహించింది. అందుకే ఆమెకు నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. శైలేషుడు కోటి ధన్యవాదాలు అర్పించినా చాలదసలు అన్నాడు క్షేత్రమోహనుడు.
ఉష ఎంతో సిగ్గుపడుతూ ఎంతో వినయంగా, క్షేత్రమోహన్ బాబు తన ఇంట్లో తన భర్త స్థితిగతులు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే దానికి భర్త ధన్యవాదాలు అర్పించాలనటం అది ఎట్లాంటి మాట అన్నది. ఈ మాటకు విభ జవాబు చెప్పింది. కనీసం తన భార్యను అవమానపరిచే కార్యమైనా నెరవేరుతుంది కదా. అదీగాక పైర్లు కోసేశాక పొలాల్లో రాలిపోయిన గింజల్ని పక్షుల్లాగా ఏరుకుని వచ్చి ఉంచవృత్తితో జీవితాన్ని వెళ్ళబుచ్చేవారుంటారే, అలాంటి వారిని చూసినప్పుడు కూడా ఒక్కొక్కప్పుడు వీరి హృదయం భక్తి ప్రపత్తులతో నిండిపోతూ ఉంటుంది మరి అన్నది. ఉష తల ఎత్తి చూసింది. విభారాణి, భర్త స్థితి తెలుసుకుని దానికి అనువైన ఏర్పాట్లేవో గావించటం ఉంచవృత్తి లాంటిదని అంటున్నావా నువ్వు అని అడిగింది. దీన్ని ఉంచవృత్తి అంటారా? ఏ మనిషి అయినా కొంచెం విశేషించి సభ్యత గలవాడైతే ఇలాంటి మాట ఉచ్చరించడానికి కూడా ఎప్పుడు ఇష్టపడడు. కానీ భర్త దృష్టిలో భార్యను అయోగ్యురాలినిగా రుజువుపరచాలని ప్రయత్నించేదాన్ని ఎలాంటి ప్రవృత్తి అంటారో మాత్రం మీ ఆడబిడ్డనే అడిగి తెలుసుకోండి అక్కగారు అన్నాడు క్షేత్రమోహనుడు. విభకు నోటి వెంట చటుక్కున ఏ మాట రాలేదు. ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. కాసేపు భర్త ముఖం కేసి, కాసేపు శైలేషుడి ముఖం కేసి చూడసాగింది. మౌనంగా తరువాత వదినగారి ముఖం కేసి చూస్తూ కూర్చుంది. ఇంతమంది ఎదుట తన భర్త ఇలా ఆఘాతపరుస్తాడని ఆమె విశ్వసించనే లేకపోయింది. తరువాత ఆమె అన్నగారి మీద దృష్టి నిలిపి ఏడుస్తూ, ఇంక నేను ఇక్కడికి ఎన్నటికీ రానన్నయ్య, ఇదే తుదిసారి, వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అన్నది. శైలేషుడు వ్యాకులపడ్డాడు. ఏదో పని చేసుకుంటున్న ఉష కూడా వ్యగ్రభావంతో లేచి నిలబడింది. విభ చెయ్యి గట్టిగా పట్టుకుని, మేమెవ్వరూ నిన్నేమీ అనలేదు కదమ్మా వదినా అన్నది. చాలా అప్రియమైన సంఘటన జరిగింది. ఇలా అని ఆమె చెయ్యి పట్టుకున్నది ఉష. ఈ మధ్యలో క్షేత్రమోహనుడు మెల్లిగా బయటికి జారుకున్నాడు. విభ తన చెయ్యి వదిలించుకొని కళ్ళు తుడుచుకుంటూ, మీరు నాతో శత్రుత్వం వహించినట్టు ప్రవర్తించినప్పుడు నేను మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టడం ఏమాత్రం ఉచితం కాదు అన్నది. కానీ ఇలా జరుగుతుందని, జరగాలని నేనెన్నడూ మనసులో కూడా అనుకోలేదు విభారాణి అన్నది ఉష. ఉష అన్న ఈ మాటను విభ చెవికెక్కించుకోనే లేదు. కన్నీళ్లతో ముఖాన్ని వికృతం చేసుకొని, ఇవాళ ఆయనని వెళ్ళారు, రేపు అన్నయ్య కూడా అనొచ్చు, అందుచేత ఆయనకి ఈ నూతన గృహంలోకి నేను అడుగు పెట్టడం అవమానించడమే అవుతుంది. ఉమా, పద, ఇంటికి పద అన్నది. ఇట్లా అని విభ క్రింది అంతస్తులోకి వెళ్ళిపోబోతూ, మా వదిన వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడమే చాలా పొరపాటైపోయింది. పుట్టింటితో నాకున్న సంబంధం ఏదో అది నేటితో ఆఖరైపోయింది అన్నది. విభ మెట్లు దిగి క్రిందికి వెళ్ళిపోతోంది. ఆమె వెనకాలనే శైలేషుడు కూడా దిగి వెళ్ళాడు. అతడు సంకోచిస్తూ, విభ, నా లైబ్రరీ రూంలోకి వెళ్ళి కాసేపు కూర్చుందు గాని పద అన్నాడు. విభ తల తిప్పుతూ, ఇంక కూర్చోను నేను, కానీ నీతో ఒక్క మాట చెప్తున్నానన్నయ్య, మా వదిన్ని కేవలం మర్చిపోకు. సోమేంద్రుణ్ణి విదేశాలకు పంపించి చదివించాలని ఆమె ఎంతో ఆశపడి, నేను నీ కాళ్ళ మీద పడతా, కానీ వాడి జీవితాన్ని మాత్రం నష్టపరచొద్దు. వాడిని ఇవాళ ఏ రూపంలో ఉండగా చూశాను నేను, అలాంటి శిక్షణే కనుక వాడికి ఇప్పిస్తే సమాజంలో ఇంకా నేను ముఖం ఎత్తుకొని తిరగలేను అన్నది. విభ కన్నీళ్లు, గద్గదమైన కంఠస్వరంతో ఆమె మాట్లాడే మాటలు వినేసరికి శైలేషుడికి జాలి వేసింది. అనునయ స్వరంతో, నువ్వు నా రూంలోకి వెళ్ళి కూర్చో చెల్లి, నువ్వు ఇలా కోపం వచ్చి వెళ్ళిపోతే నా మనస్సుకు కలిగే వేదనకు అంతు ఉండదు అన్నాడు శైలేషుడు. విభకు మళ్లీ కన్నీళ్ళు వచ్చాయి. సోమేంద్రుడి భవిష్యత్తు విషయమై దిగులుతోనో మరో కారణం చేతనో తెలియదు. పైట చెంగుతో ఆమె కన్నీళ్లు తుడుచుకుని, నాకిప్పుడు ఎక్కడో కూర్చోడానికి మనస్కరించడం లేదన్నయ్య, కానీ సోమేంద్రుడు మన పితృవంశానికి ఏకమాత్ర వంశాంకురం, అంచేత వాడి మీద కొంచెం ధ్యానం ఉంచడం అత్యవసరం అన్నయ్య అన్నది. ఇంతవరకు చెప్పి విభ తిన్నగా బయటికొచ్చి తన కారులోకి వెళ్ళి కూర్చుంది. ఉమా మొదట్నుంచి మౌనం వహించే ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ఆమె ఏమీ మాట్లాడలేదు. నీరసంగానే విభ పక్కనకు వెళ్ళి కూర్చుంది.
శైలేషుడు కూడా వచ్చి, విభా, సోమేంద్రుణ్ణి నీతో తీసుకువెళ్ళిపోతే బాగుంటుంది. నీకు పిల్లలెవరూ లేరు కదా, వాడిని నువ్వు నీ స్వంత పిల్లవాడినిలాగా నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పెంచి పెద్దవాణ్ణి చెయ్యి అన్నాడు హఠాత్తుగా. విభా, ఉమా ఇద్దరూ ఎంతో ఆశ్చర్యంతో శైలేషుడి ముఖం గీసి చూడసాగారు. నువ్వెందుకు ఇట్లా అనవసరమైన ప్రస్తావన తీసుకురావటం అన్నయ్యా? నువ్వు ఇలా ఎన్నడూ చేయలేవు. నేను నిన్నట్లా చెయ్యనీయను కూడా అన్నది విభా. శైలేషుడప్పుడు మరో ధ్యాసలో విపరీతమైన మరో మనోభావంతో ఉన్నాడు. తన మాటనే ఒత్తి పలుకుతూ, నేను చేయగలను విభా, ఈ విషయమై నేను నీతో పూర్తిగా వాదించగలను అన్నాడు. తల ఊగిస్తూ సందేహమయ స్వరంతో, చేయగలిగితే మంచిదే, పంపించు వాణ్ణి. నీ దగ్గర డబ్బు లేకపోతే, వాడిని ఉచ్చ శిక్షితుడిని చేయించడానికి సమర్థుడివి కాకపోతే, నేను నీకిప్పుడే వాగ్దానం చేస్తున్నాను, వాడి చదువుకయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను అన్నది. ఇలా అని విభా ఉమతో పాటు పైకి చూసేసరికి ఉష పైన వరండాలో నిలబడి క్రిందికి తమ వైపుకే చూస్తోంది. క్షణంలో కారు బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయింది. శైలేషుడప్పుడు లోపలికి వెళ్ళి తన రీడింగ్ రూమ్లో కూర్చున్నాడు. పైకి వెళ్ళబుద్ధి పుట్టలేదు. వెళ్ళటానికి సాహసమూ లేకపోయింది. ఉష అన్ని మాటలు విన్నది. ఆమెకు వినిపించనిది ఏమీ లేదు. రాత్రి భోజనం కంచంలో వడ్డించి ఉష భర్తను పిలుచుకురమ్మని దాసిదాన్ని పంపించింది. రోజులాగానే ఇవాళ కూడా ఆమె దగ్గరే కూర్చుంది. రోజుకి ఇవాళకి ఉన్న తేడా, సోమేంద్రుడు మాత్రం దగ్గర కూర్చుని లేడు. బహుశా వాడు పడుకొని ఉండొచ్చు, లేకపోతే అలాంటిదే మరో కారణం ఏదైనా ఉండొచ్చు కూడా. శైలేషుడు వచ్చాడు. అతడి ముఖం చాలా గంభీరంగా ఉంది. అలా ఉండడం స్వాభావికమే కదా. వృధాగా ఏదో ఒకటి మాట్లాడే స్వభావం కాదు ఉషది. అంచేత ఇవాళ సంఘటనను గురించి ఆమె ఏమీ అడగలేదు. అందులో ఆమెకు తెలియంది ఎంతవరకు ఉందో అది తెలుసుకోవాలని ఆమె ఏమీ కుతూహలాన్ని ప్రకటించలేదు. ఈ కొద్ది రోజుల్లో తన భార్య యొక్క ఈ స్వభావం మాత్రమే శైలేషుడికి పరిచయమైంది. భోజనానికి కూర్చుని శైలేషుడు లోపల చాలా కోపం తెచ్చుకున్నాడు. కానీ ఆమెకు ఆశ్చర్యం కలగలేదు. భార్య చూడకుండా అతడు ఉండి ఉండి ఒక్కొక్క నిమిషం ఆమె ముఖం కేసి చూస్తూ ఆమె మనోభావాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించసాగాడు. ఉష బుద్ధిపూర్వకంగానే కొంచెం దీపానికి చాటుగా కూర్చున్నదని శైలేషుడు గ్రహించాడు. ఇవాళ అతడు రోజులాగా భోజనం చేయలేకపోయాడు. ఇవాళ అతడికి భోజనం ఎందుకు రుచించలేదో దానికి కారణం వేరే ఉంది. కానీ కారణం అడగకపోయినా అతడంతట అతడే ఇట్లా చెప్పాడు. మానవుడికి ఏ విధమైన ఆహారం తీసుకోవటం, వస్త్రాలు ధరించటం అభ్యాసం కాదో, అలాంటి ఆహారం తీసుకోవాలన్నా, అలాంటి వస్త్రాలు ధరించాలన్నా 4-5 రోజులు మాత్రం ఆ విధంగా చేయగలడు. కానీ అదే రోజు ఉపయోగించాలంటే అతనికి అందులో రుచి ఉండదు. అలాంటి స్థితిలో ఆ రుచి అత్యాచారంగా కూడా పరిణమిస్తుంది. ఈ మాటల్లో వాదానికి ఉపయుక్తమైన అంశాలు ఏమైనా ఉంటే ఉండుగాక, కానీ వాటిల్లో యథార్థం లేదు. ఈ సంగతి ఉష గ్రహించి మెదలకుండా ఊరుకుంది. మిథ్య అయినది నిశ్చయంగా ఎప్పుడూ మిథ్యే అవుతుంది. దాన్ని రుజువుపరచడానికి యుక్తులు ప్రమాణాలు తెచ్చి చూపే స్వభావం ఆమెకు ఎప్పుడూ లేదు. కానీ ఇలా ఏమీ మాట్లాడకుండా, ఏ మాటను అంగీకరించకపోతే ఎదుటిపక్షం వాళ్ళకి రోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంచేత శైలేషుడు పడక గదిలోకి వచ్చాక, ఒకప్పుడు మేము నీ మీద చాలా అత్యాచారం జరిపాం, అది ఒప్పుకుంటాను నేను. కానీ అంత మాత్రాన నువ్వు తప్ప ఈ ఇంటి నిర్వహణలో ఇంకెవరికీ జోక్యం కలిగించుకునేందుకు అధికారం లేదని నువ్వు అనుకుంటే ఇది నువ్వు జరిపే అత్యాచారం అవుతుంది ఇప్పుడు అన్నాడు. ఇంత కఠినమైన మాట శైలేషుడు మొదటి రోజున కూడా తన నోటి మీదుగా అనలేకపోయాడు. అందుచేత ఉష మనస్సులో చాలా విస్మితురాలైంది. కానీ పైకి ఆమె, ఇది నేను అర్థం చేసుకోలేకపోయాను అని మాత్రం అన్నది. ఇట్లా ఎంతో వినయంగా అపరాధాన్ని అంగీకరించినా కొన్ని సమయాల్లో ఎదుటి వాళ్ళకి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. నువ్వు
తెలుసుకుని ఉండాల్సింది. మా శిక్ష, సంస్కారం, సమాజం అన్నిటినీ ఒక్కసారిగా మార్చేసి ఈ ఇంటిని మీ తండ్రి గారి ఇంటిలాగా చేయాలని నువ్వు అనుకున్నట్లయితే అది మా వంటి వ్యవహారజ్ఞులకు చాలా కష్టం అవుతుంది. సోమేంద్రుణ్ణి బహుశా రేపు వాళ్ళ మేనత్త దగ్గరికి పంపాల్సి వస్తుంది. ఇందులో నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. వాడి అభివృద్ధి కోసమై వాడిని అక్కడికి పంపడం అవసరమని తోస్తే తప్పకుండా పంపటమే మంచిది. ఉష ఇట్లా చెప్పటంతో శైలేషుడికి రోషాన్ని కానీ వెటకారాన్ని కానీ వ్యక్తం చేయటానికి ఏమీ అవకాశం చిక్కలేదు. అందుచేత అతడు కొంచెం సందిగ్ధావస్థలో పడ్డాడు. ఇదంతా అతను ఎందుకు చేస్తున్నట్లో దానికి కూడా సరైన కారణం అతడి మనసులో కనిపించలేదు. కానీ దుర్భర స్వభావులైన మనుషుల ప్రకృతులు ఇలాగే ఉంటాయి. వారు ఏదో ఒక మనోవ్యధ కల్పించుకుని అసంగతమైన అభిమానం ద్వారా ఒక్కొక్క మెట్టే కిందికి దిగజారిపోవటం వారి స్వభావం. ఒక క్షణం మౌనం వహించాక, మా అందరికీ కూడా వాణ్ణి అక్కడ ఉంచటం అవసరమనే విశ్వాసం ఉంది. ఏ ఆచార వ్యవహారాలు, రీతి నీతులు మనం అంగీకరించలేమో వాటి మూలంగా అన్నా చెల్లెళ్ల మధ్య నిరర్థకమైన అభిప్రాయ భేదం ఏర్పడటం సమాజంలో, స్నేహితుల్లో నగుబాటుకు కారణమవుతుంది. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు. భర్త చెప్పిన ఈ మాటలకు విరుద్ధంగా ఉషకు నోరు ఎత్తవలసిన ఆవశ్యకత లేకపోయింది. తన వల్ల నేరం ఏమీ లేదని వెల్లడి చేయడానికి కూడా ఆమె ఏమాత్రం ప్రయత్నించలేదు. కానీ విచారంగా ఒక్క నిట్టూర్పు మాత్రం విడిచింది. గది అంతా నిశ్శబ్దంగా ఉంది. అందుచేత ఆ నిట్టూర్పు శైలేషుడికి కూడా వినిపించింది. నిజానికి కలహం రేకెత్తించేట్లుగా ఉష ఏమాత్రం ప్రవర్తించలేదు. ఆమె తరఫున విభను ఉద్దేశించి క్షేత్రమోహనుడు పలికిన కఠినోక్తులు కూడా అందులో ఒక్కటి కూడా ఆమె స్వయంగా తన నోటితో అనలేదు. ఆమె ఇలా అనమని సైగ చేయనూ లేదు. ఆమె స్వయంగా చర్చించినవి కావు ఇవన్నీ కూడా. ఇది యథార్థం. అంచేత క్షేత్రమోహనుడి ద్వారా చేయబడ్డ దుష్కర్మకు ఫలం అనుభవింపజేయటానికి మరో వ్యక్తిని బాధ్యురాలినిగా చేయటం సబబు కాదు. సోమేంద్రుడిని విభ దగ్గరికి పంపటంలో ప్రతీకారం చేయాలనే ఉద్దేశం ఏమీ లేదు. విదేశాలకు పంపి చదివించవలసిన ఆవశ్యకత ఉన్న పిల్లవాడిని ఆంగ్లేయ వేషభాషల్లో ఉండే వ్యక్తులతో కలిసిమెలిసి తిరగవలసిన వాడిని చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలోనే పెంచడం అవసరం. కుర్రవాడి భావి జీవితానికి అనుకూలపడని సంస్కారాలు చిన్నతనంలో వాడి హృదయంలో ప్రవేశపెట్టడం కుర్రవాడికి చాలా అన్యాయం చేయటమే అవుతుంది. తల్లిదండ్రులు కుర్రవాడి పట్ల ఇలా ప్రవర్తించటం అత్యాచారమే అవుతుంది అన్నాడు శైలేషుడు. సమాధానం కోసం ఒక్క క్షణం ఎదురుచూసి శైలేషుడు మళ్ళీ చెప్పసాగాడు. ఈ విషయంలో నువ్వు చెప్పవలసిన ఆవశ్యకత ఏమీ లేదనుకున్నట్లయితే చిక్కేమీ లేదు. కానీ నోరు మెదల్పకుండా కూర్చుని పెద్ద పెద్ద నిట్టూర్పులు విడిస్తే నా మాటలకు సమాధానం చెప్పినట్లు కాదు. సోమేంద్రుడి విషయమై బాగా ఆలోచించిన మీదటే మేము ఇలా చెయ్యాలనే నిశ్చయానికి వచ్చాం. సోమేంద్రుడు పక్కనే పడుకుని నిద్రపోతున్నాడు. ఈ ఇంట్లో మరొక స్త్రీ లేకపోవటం మూలంగా ఉష వచ్చినప్పటి నుంచి ఆమె వాడిని తన దగ్గరనే పడుకోబెట్టుకోసాగింది. ఆమె ఎంతో వాత్సల్యపూర్వకంగా నిద్రపోతున్న వాడి నుదుటి మీద చేయి వేసి, మీరు ఏ నిశ్చయం తీసుకున్నా సోమేంద్రుడి శ్రేయస్సు మీద లక్ష్యముంచుకునే నిశ్చయించుకుని ఉంటారు. ఎవరైనా దీన్ని మరో విధంగా ఎంచుతారా? మంచిది, బాగుంది, అలాగే చెయ్యండి అన్నది ఉష. మరునాడు శైలేషుడు చీకటి పడ్డానికి కొంచెం ముందుగానే కాలేజీకి, క్లబ్బుకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాక వంట ఇంట్లోంచి సుపరిచితమైన ఒక సువాసన కొట్టసాగింది. అది చూసి అతడు విస్మితుడు, పులకితుడు కూడా అయి తన రీడింగ్ రూమ్లోకి వచ్చాడు. అక్కడి నుంచి కొంచెం సేపటికి ఫలహారం, టీ తీసుకొని ఏ వ్యక్తి అయితే వచ్చాడో అతడి ముఖం కేసి శైలేషుడు చూసి అతను ముసల్మాను అని గ్రహించాడు. రాత్రి భోజనం చేయటానికై భోజనాల గదిలో లైట్లు వెలిగించారు. అందులో అమర్చిన భోజనపు టేబుల్ చూసి శైలేషుడు మనసులో అయిష్టతను కనపరచలేకపోయాడు. ఎందుచేతనంటే అతడి హృదయం నిజంగా
అటువంటి ఏర్పాట్ల కోసం పడే వ్యాకులతను బయటపడనీయకుండా అతడు ఇప్పటి వరకు తన మనస్సులోనే దాచుకున్నాడు. ఆంగ్లేయ పద్ధతిన టేబుల్ మీద భోజనం అమర్చి ఉంది. అందులో 1-2 ప్లేట్లు ఖాళీ చేశాడు శైలేషుడు. ఇంతలో ఉష వచ్చి కుర్చీ లాక్కుని కొంచెం ఎడంగా కూర్చుంది. శైలేషుడి మనస్సు ఇప్పుడు చాలా ప్రసన్నంగా ఉంది. ఉషతో పరిహాసంగా, ఇక్కడకు వచ్చి కూర్చున్నంత మాత్రాన నీ జాతి భ్రష్టమైపోతుందనే భయం లేదా? ముక్కుతో వాసన చూసినా సగం భోజనం చేసినట్లే అని శాస్త్రకారుల మతం అన్నాడు. ఉష కొంచెంగా నవ్వి, ఇలాంటి మాట మీరనటం ఉచితం కాదు. ఏ శాస్త్రాలనైతే మీరు నమ్మరో, గౌరవించరో వాటినే ఉద్ఘాటించటం మీకు శోభస్కరం కాదు అన్నది. శైలేషుడు కూడా నవ్వాడు. అచ్చా, నేను ఓడిపోయానని అంగీకరించాను. నేను అలా ఉద్ఘాటించకపోతే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవు. ఈ విషయంలో నేను ఒక్క విషయం చెప్పవలసి ఉంది. నేను నిన్ను కొంచెం ఎత్తి పొడుపు మాటలు అన్నాను. అంచేత ఇవాళ నేను ఈ ఉత్తమ పదార్థాలను పొందటానికి సమర్థుడినయ్యాను. అంతేకాదు ఉష? కానీ ఈ విధమైన భోజనపు ఏర్పాటుకు నువ్వు కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందా అని అడిగాడు. ఉష తల ఊగిస్తూ, అపవ్యయం చేయకుండా ఉంటే తినే వస్తువుల్లో దేనికి ఎక్కువ ఖర్చు కాదు. వచ్చే నెల నుంచి నేను స్వయంగానే ఇలాంటి ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ సామాన్లు వ్యర్థం కాకుండా చూడవలసిన అవసరం మాత్రం ఉంది. నేను గృహ ఖర్చు పుస్తకంలో భోజన పదార్థాలకు అయ్యే ఖర్చు ఒక అంచనా వేశాను. దాని ప్రకారం అయ్యేట్లుగా మాత్రం చూసుకోవాలి. అలాగే అవుతుందా కాదా అన్నది. శైలేషుడు ఆశ్చర్యపోతూ, ఎందుకు కాదేమిటి అన్నాడు. ఉష వెంటనే ఈ మాటకు జవాబు చెప్పలేకపోయింది. ఒక్క క్షణంసేపు నిశ్శబ్దంగా క్రిందకు చూసి తర్వాత ముఖం ఎత్తి భర్త ముఖం మీద దృష్టి నిలిపి, నిన్న రాత్రంతా ఆలోచించి నేను ఏ నిశ్చయానికైతే వచ్చానో దాన్ని అనిశ్చయంగా మార్చమని మాత్రం నాకు ఆదేశం ఇవ్వకండి. ఇదే మీకు నా ప్రార్థన అంది. శైలేషుడి మనస్సు కరుణతో నిండిపోయింది. ఉష, అలా చెయ్యాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు. నీ సిద్ధాంతం నీకు యోగ్యమైందని నాకు బాగా తెలుసు. దాన్ని తలకిందులు చేయటానికి అవకాశమూ రాదు. అలా చెయ్యాలనే ఉద్దేశమూ లేదు. నేను దుర్బల స్వభావుణ్ణి. కానీ మనసు మాత్రం ఎంత బలమైనదో అంత దృఢమైనది. ఉష భర్త ముఖం మీద నుంచి దృష్టి తిప్పుకుంది. ఆమె మెల్లిగా, నిజంగా మరో విధంగా జరగటం సంభవం కాదు. నేను బాగా ఆలోచించి చూశాను అన్నది. ఇది సోమేంద్రుడికి సంబంధించిన విషయమేనని శైలేషుడు నిశ్చయంగా తెలుసుకున్నాడు. అతడు నవ్వి, భూమిక అయిపోయిందిగా, ఏం నిశ్చయించుకున్నావో ఇప్పుడు చెప్పు. నేను శపథం చేసి చెప్తున్నాను. నీ నిర్ణయం ఏదై ఉంటుందో దానికి విరుద్ధాచరణ చేయటానికి నేను నిన్ను ఎప్పుడూ బలవంత పెట్టను. ఒక్క నిమిషం ఉష మెదలకుండా కూర్చుంది. తర్వాత, అన్నయ్య దగ్గరే నాకు ఎలాగో అలా గడిచిపోతుంది. అక్కడ నాకేమీ పెద్ద కష్టం లేదు. రేపు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్నది. ఆయన దగ్గరికి వెళ్తావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు తిరిగి? మీరు క్షమించండి నన్ను. ఇంకా తిరిగి రాను నేను బాగా ఆలోచించి చూశాను. ఇక్కడ నాకు సాగదు. ఇదే నా ఆఖరి సిద్ధాంతం అంది ఉష. ఉష చెప్పిన ఈ మాటలు విని శైలేషుడు రాతి విగ్రహంలా అయిపోయాడు. అతడి హృదయంలో మనస్సు కొట్టి చెప్పినట్లు ఇనుప తలుపులు మూసివేయబడ్డాయి. వాటిని ఊడగొట్టే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అని చెప్పసాగింది. ఇక్కడితో ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవవిథాన్ 3వ భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మరియు నేను కథ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. మరిన్ని మంచి రచనల కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. మీ అభిప్రాయాలను, సూచనలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.